హాయ్ అండి. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ప్యాన్ చికెన్ ఫ్రై. ఇది ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు కదండి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దామా? సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ముందుగా వాష్ చేసుకున్న చికెన్ని ఒక 1/2 kg తీసుకున్నానండి. అది బౌల్లో యాడ్ చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూను గరం మసాలా, 1 టేబుల్ స్పూను కారము, 1 టేబుల్ స్పూను పెరుగు కూడా యాడ్ చేసుకుందాము. మసాలాలన్నీ ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకొని ఉంచుకుందామండి. మసాలా మొత్తం బాగా కలిసిపోయింది కదా, ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 or 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 నుంచి 3 రెబ్బల కరివేపాకు, 4 చీలికల పచ్చిమిర్చి, అవి కొంచెం వేగాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా అందులో యాడ్ చేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఆ కరివేపాకు ఫ్లేవర్ మొత్తం ముక్కకి పట్టేంతవరకు అలాగే వేపుకుంటూ ఉందామండి. మూత పెట్టకుండా వేపాలి. మూత పెట్టకుండా వేపితేనే మనకి కరకరలాడుతూ ప్యాన్ ఫ్రై బాగా వస్తుంది. చూసారా, చికెన్ బాగా మగ్గిపోయి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది. సో ఈ వాటర్ మొత్తం ఇనికిపోవాలండి. అప్పుడే మనకి ఫ్రైకి రావడానికి దగ్గరకు వస్తున్నట్టు అర్థం అన్నమాట. బాగా కలుపుకొని అలా వదిలేద్దాము. వాటర్ మొత్తం ఇనికిపోతుంది. చూడండి, నీరంతా ఇనికిపోయింది. సో ఈ నూనెలోనే మొత్తం ఫ్రై అవుతుంది. నూనెలోనే ఇలాగా బాగా ఫ్రై అవ్వాలండి. ప్యాన్ ఫ్రై అనేది బాగా నూనెలో ఏగితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. పైన క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్గా వస్తుంది అనమాట. బాగా నూనెలోనే వేపుకుందాము. చూసారా, రెడ్ కలర్ వచ్చేస్తుందండి. వేగుతూ రెడ్ కలర్ అనే వస్తుంది అనమాట. ఎప్పుడు మూత పెట్టద్దు. మూత పెడితే ముక్క అనేది సాఫ్ట్ అయిపోయి పైన కూడా క్రిస్పీగా రాదు. సో మూత పెట్టుకోకుండానే లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోండి. బాగా వేగుతుంది కదా, ఈ టైంలో మనం 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇంట్లో ఉండే వాటితోనే మనం ప్యాన్ ఫ్రై రెడీ చేస్తున్నామండి. ఎక్స్ట్రా ఏమీ లేదు. సింపుల్గా, ఫాస్ట్గా మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. సో అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందామండి. సో అంతేనండి, చికెన్ ప్యాన్ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాము. వచ్చేయండి. ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదంటే ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇది స్నాక్ లాగా మాత్రమే కాదండి, మనం ఎప్పుడైనా చారు, రసము అలా పెట్టుకున్నప్పుడు ఇలా ఫ్రై కూడా మనము కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో అంతేనండి, చికెన్ ప్యాన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎమ్మీగా టేస్టీగా సాస్లో అలా ముంచుకొని మనం తింటుంటే అదిరిపోతుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.